ఇంకా ఏమండి, అమాయతాతి మహత ప్రతిశబ్దో మహానభూత్. అంత 33వ శ్లోకం. అన్ని దిక్కుల నుంచి అంతటా వ్యాపించేసి ఆ ధ్వని ప్రతిధ్వనించిందంట. ప్రతిశబ్దో ప్రతిధ్వనించిందంట. అంటే మనం గుహరాపై మనం అలిస్తే ఎట్లా రీసౌండ్ వస్తుందో అలా రీసౌండ్ మొత్తం చుట్టూ నుంచి వచ్చేసిందాం. ఆ ఎట్లా నాదం చేసిందో, ఎట్లా అట్టహాసం చేసిందో ఆ అట్టహాసం అంతా చుట్టూ వచ్చేసింది, మళ్ళీ ప్రతిధ్వనించింది. అది కూడా ఇంత ఎట్లా అంటే ఎలా ఉంది, మహాత్మ చాలా గొప్పగా వచ్చింది. అయినా అది ఇంత అని చెప్పడానికి అంత భయంకరంగా వస్తుంది ఆ శబ్దం. చక్షుః సకలాలోకాః సముద్రాశ్చ కంపిరే. చక్షుః సకలాలోకాః, లోకాలన్నీ కూడా శోభించిపోయాడు. ఒక్కసారి ఆమె చేసిన అట్టహాసానికి లోకాలన్నీ శోభించాయి. సముద్రాశ్చ కంపిరే, సముద్రాన్ని కూడా కంపించిపోయినట్టు, వణికిపోయినట్టు సముద్రాలే. చచల వసుధా చేరు, వసుధ భూమి అంతా కూడా కంపించిందంట, భూకంపాలు వచ్చినట్టుగా అయిపోయింది. సకలాశ్చ మహీధరా, భూమి మీద నుండి పర్వతాలు ఎక్కడ అన్ని లోకాల్లో ఉండే పర్వతాలని కూడా కదిలిపోయినట్టు, ఒక్కసారి కంపించాడు. జయతి దేవాశ్చ ముదాత మోచు సింహవాహిని. ఈ దృశ్యాన్ని చూసిన దేవతలంతా కూడా చాలా సంతోషించారట. ఎందుకు? ఎవరి కోసమైతే అల్లాడుతున్నారో, ఎవరి వల్ల అయితే బాధలు పడుతున్నారో ఆ మహిషాసుని సంహరించడానికి కోసంగా అమ్మవారు వచ్చేసరికి, అది కూడా అంత అట్టహాసం చేయడంతో అన్ని ఒక్కసారిగా ముల్లోకాలు కంపించడంతో వాళ్ళు ఒక్కసారి ఆనందానికి గురైపోయేసి దేవతలంతా కూడా జై జయ ద్వానాలు చేశారు. అమ్మవారికి దుర్గామాత మహాలక్ష్మీదేవికి జై జై భవ అంటూ కేకలు పెట్టేశారు. ముదా ఆనందంతో ఊచు కలిగారు, పెద్దగా జై జయ ద్వానాలు చేశారు. సింహవాహిని, సింహం మీద కూర్చున్న అమ్మవారిని, ఆ సింహం మీద కూర్చొని అటు అట్టహాసం చేస్తుంది. అందుకని సింహం మీద కూర్చున్న అమ్మవారు చూసి వాళ్ళంతా కూడా జై జయ ధ్వానాలు చేస్తున్నారు. మునయస్తైనా భక్తి నమ్మూర్తయ, మునులంతా కూడా అక్కడ వచ్చి చూస్తుంటే ముందంతా కూడా వాళ్ళు ఆనందపడిపోయారట, అమ్మవారి స్తోత్రం చేస్తున్నారు ఆ సంతోషంతో. దృష్ట్వా సమస్తం సంశుద్ధం త్రైలోక్యం అవరాలయ, చూస్తూ ఉండగానే ముల్లోకాలు కూడా ఈ విధంగా సంక్షోభానికి గురి అయిపోయినాయట అమ్మవారి యొక్క అట్టహాసం వల్ల. మరి మీరు అడగచ్చు, ఏంది రాక్షసులంటే అట్లా చేస్తారు, అమ్మవారి దేవత కదా, ఆమె ఎందుకు అట్లా అరుస్తుంది అంటే అవతల వాళ్ళని బట్టి మనం మారుతాం. ఇప్పుడు చాలా సాధు స్వభావం వాళ్ళు ఉంటారు, కానీ ఎదురుగా ఒక రౌడీ వచ్చాడు అనుకోండి, ఆ సాధు స్వభావం ఉండే వాళ్ళు పెద్దగా అరుస్తారు. ఎందుకు? వాడిని బట్టి వీడి రియాక్షన్ ఉంటుంది, యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది. అలాగే అమ్మవారు కూడా అవతల వాడు చాలా క్రూరుడుగా ఉన్నాడు, వాడి తగినట్టు క్రూరంగానే అలా ప్రవర్తిస్తుంది. అంటే వాడికి వాడి పోయే రూట్ లో పోతేనే వాడికి అర్థం అవుతుంది, మన మామూలుగా చెప్తే అర్థం కాదన్నమాట వాడికి. అందుకే వాడికి ఎంత డోస్ వేయాలో. లక్ష్మీదేవి గారు రోజు మీరు మ్యూట్ చేస్తున్నాడు, దయచేసి ఏమని కొద్దిగా చెప్తున్నాము, మ్యూట్ పెట్టుకోండి. మీరు రోజు పొరపాటు తగులుతుందో ఏమో మ్యూట్ చేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. రోజు మీరు మాత్రం మ్యూట్ పోతారు. కాబట్టి అందువల్ల ఎదుటి వాళ్ళ యొక్క యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది. ఆ రాక్షసుల యొక్క పరిస్థితిని బట్టి అమ్మవారు ఆ విధంగా అట్టహాసం చేశారు. దృష్ట్వా సమస్తం సంశుద్ధం త్రైలోక్యం అవరాలయ, దేవతలంతా చూస్తున్నారు, ముల్లోకాలు కనిపించిపోయిన సంక్షోభంగా ఉండేదంతా చూస్తున్నారు. సన్నద్ధాకిల సైన్యాస్తే సముద్రస్తుదాయుధా దిది క్రోధాత్ ఆభాష్య మహిషాసుర. ఆభాష్య మాట్లాడుతున్నాడు, ఆ మహిషాసుడు దాకా వినిపించేసింది ఆ శబ్దం. మీకు కదంతా ముందు చెప్పాను కానీ మీకు అదంతా వర్ణించక్కర్లేదు. వాడి శబ్దం విని ఏమన్నాడు, ఎట్లా ఉంది, ఆ రాయబారాన్ని పంపిద్దాం, అమ్మవారిని పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ఇవంతా ముందు చెప్పేసాను. ఇవంతా దీంట్లో ఉండవు, డైరెక్ట్ గా యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏమిటిది, ఏంటి శబ్దం అని చెప్పి ఒకసారి ఆశ్చర్యం, కోపంతో, క్రోధాత్ ఆభాష్య, కోపంతో వాడికి చాలా కోపం వచ్చేసింది. మాలాగా ఎవరు అంత పెద్దగా అరుస్తున్నారు, ఎవరా నువ్వు వికటాటహాసం చేసిన వాళ్ళు ఎవరని వాడికి కోపం వచ్చేసింది. అప్పుడు సన్నద్ధాకుల సైన్యాస్తే, తన సైన్యంతో వాడు యుద్ధాన్ని సిద్ధపడ్డాడు. సముద్ర సురుదాయుధ, అనేక ఆయుధాలు
వెళ్ళిపోయాడు యుద్ధానికి. అభ్యదావృతం శబ్దమశేషై అసురైవృత సదర్శ తతో దేవీం వ్యాప్త లోకత్రయాంతిష. అప్పుడు వాళ్ళంతా ఆ శబ్దం అసురైవృత, వాళ్ళు ఎవరైతే ఆ శబ్దం ఎక్కడ వస్తుందో ఆ దిక్కుగా అందరు పరిగెత్తారు. రాక్షసులంతా సైన్యంతో సహా ఆ మహిషాసురుడు పరిగెత్తి తతో దేవి అక్కడ వచ్చి అమ్మవారు ఎక్కడైతే ఉందో అక్కడ దాకా శబ్దం ఎక్కడ వచ్చినా అక్కడికి పోయారు. పోయేసరికి అమ్మవారు కనిపించారు. అమ్మవారు చూస్తున్నారు, ఎంత అదృష్టం ఉన్నటువంటి వాడు. వాడు పుట్టింది రాక్షసు జన్మ, చేసింది వెదవ పనులు, కానీ వాడు ఎటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిస్తున్నాడు, ఆ మంగళ స్వరూపాన్ని దర్శించబోతున్నాడు వాడు. వ్యాప్త దేవి వ్యాప్త లోకత్రయాంతిష. ఆమె యొక్క శబ్దం అంతా ముల్లోకాలు వ్యాపించిపోయిన ఆ శబ్దాన్ని ఆయన విని ఆయన అప్పుడు ఆ సైన్యంతో సహా వచ్చేసాడు. వచ్చి ఎటువంటి అమ్మవారిని చూస్తున్నాడో వర్ణిస్తున్నారు. పాదాక్రాంతి నటభువం కిరీటోర్లిఖితాంబరం అంబరం. పాదాక్రాంతి ఆయన ఆ అమ్మవారి యొక్క పాదాలు ఎక్కడున్నాయంట? అమ్మవారి పాదాల కింద పెట్టుంటే భూమి వంగిందంట. భూమి మీద ఉన్నాయి ఆ పాదాలు. ఆ పాదాల దెబ్బకి ఆ భూమి వంగిపోయిందట. నత అంటే వంగింది. ఇంకా కిరీటోళ్ళి లిఖితాంబరం, ఆ అమ్మవారు పెట్టిన కిరీటం వచ్చేసి ఆ ఆకాశాన్ని పై లిఖిత ఒక గీత గీస్తుందన్నట్టుగా ఉందంట. అంటే అంత భూమి ఆకాశాలు అంత ఎత్తుగా ఉందా, అంత పొడుగున్నది, అంత భయంకరమైన శరీరంతో ఉందా. అటువంటి దృశ్యాన్ని వాళ్ళు ఆ రాక్షసు చూశాడు. వాడు అంత చూసి కూడా అదే భయపడ్డా. అది వాడు గొప్ప విషయం. అంత ఆ అట్టహాసం చేసిన దానికి భయపడ్డా. అన్నాడంతే వాడు ఇంకేం భయపడ్డా. అటువంటి అక్కడి నుంచి వచ్చిన పరిగెత్తాడు కోపంతో. అది కూడా ఇప్పుడు అటువంటి శరీరాన్ని కూడా చూసి కూడా వాడేం భయపడ్డా. కించిత్ కూడా వెగకుండా వాడు చూస్తున్నాడు. అమ్మని సదర్శ చూస్తున్నాడు. క్షోభితాశేష పాతాళ ధనుర్జాన్ నిస్వనేను తాం. అమ్మవారు ఒక్కసారి ధనుష్ తీసుకొని ధనుష్టంకారం చేసింది. ఒక్కసారి ఆ అలసాడు లాగి వదిలింది. ఆ శబ్దానికి శోభిత అశేష పాతాళం, పాతాళం దాకా అన్ని లోకాలు కూడా ఒక్కసారి క్షోభించిపోయినట్టు అమ్మవారు ఆ ధనుష్టంకారం లాగి వదిలిన దెబ్బకి ఆ శబ్దానికి అన్ని కూడా శోభించాయి. దిశో భుజ సహస్రేణ సమంతాభ్యాప్య సంస్థితాం. అమ్మవారు తన అనేకమైన చేతులతో, ముందు మనం 18 చేతులు అని చెప్పారు, ఇప్పుడు అనంతమైన చేతులతో వాడికి కనిపించింది. వాడికి ఎలా అనిపించింది? 1-2 చేతులు కాదు, 18 చేతులు కూడా కాదు. సహస్రేణ, భుజ సహస్రేణ అంటే ఎన్నో లెక్కలేని చేతులతో కనిపిస్తుంది. వాడికి కనిపించి సమంతాభ్యాప్య సంస్థితాం, అన్ని దిక్కులకు వ్యాపించిపోయిన ఆ 10 చేతులతో వాడికి కనిపించింది. ఒక పక్క భూమి కుంగినట్టు భూమికి కుంగినట్టుగా పాదాలు దాని మీద ఉన్నట్టు చూపించారు. వాడికి కనిపించింది. ఆకాశాన్ని అంటుతూ ఆకాశం మీద గీత గీసినట్టుగా కిరీటం ఉందన్నట్టుగా వాడికి కనిపించింది. అని అనేక చేతులతో కనిపించింది. అది కూడా వ్యాపించిన చేతులు. తత ప్రవృత్తి యుద్ధం దయా దేవ్యాసురద్విషాం. వాళ్ళు అటువంటి ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ మహిషాసురుడి యొక్క సైన్యం అమ్మవారితో ఎలా యుద్ధం చేస్తారో వర్ణిస్తున్నారు. ముందు మహిషాసురు యుద్ధం వర్ణిస్తారు. వాడు చేసే యుద్ధం వాడి సైన్యం చేసే యుద్ధం వాడు కాదు, వాడిని మళ్ళీ వస్తుంది. ముందు వాడి సైన్యం ఎట్లా యుద్ధం చేస్తారు గురించి వర్ణించుకుంటూ పోతారు. తర్వాత అమ్మవారు ఎట్లా యుద్ధం చేస్తే అది వర్ణించుకుంటూ పోతారు. ఈ విధంగా ఒక తర్వాత ఒకటి వర్ణిస్తారు. ఇప్పుడు మనం తత ప్రవృత్తి యుద్ధం తయా దేవ్యాసురద్విషాం. ఆ విధంగా వాళ్ళు ఆ యుద్ధ అమ్మవారి చుట్టూ సైన్యం అంతా వచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళని నిలబడ్డారు. బహుదా ముక్తే ఆది పితదిగంతరం. వాళ్ళ చేతుల్లో ఉండే ఆయుధాలతో, శస్త్రాస్త్రాలతో, బహుదా అనేకమైన శస్త్రాస్త్రాలతో వాళ్ళంతా ఆ దిగంతరాలు 8 దిక్కులు వ్యాపించిన ఆ శరీరం వాళ్ళ సైన్యం, ఆ యొక్క రాక్షసుల సైన్యం కోట్ల కొద్ది ఉంది. వాళ్ళు కూడా 4 దిక్కుల మధ్యలో వచ్చి వాళ్ళ చేతుల్లో ఉండే ఆయుధాలు మెరిసిపోతున్నాయట. వాళ్ళకి ఆ కత్తులు, ఈటలు అన్ని కూడా మెరిసిపోతున్నాయట. అటువంటి వాటితో వాళ్ళు నిలబడ్డారు. ఆ దీపంతో, ఆ కాంతితో వాళ్ళు నిలబడ్డారు. మహిషాసుర సేనాని చిక్షురాజ్యో మహాసుర. చిక్షురాజ్యుడు అనేవాడు ఆయన యొక్క సైన్యాధ్యక్షుడు. వాడు ముందు వచ్చాడు. వచ్చి అంటే ఇక్కడ మనకి అదంతా చెప్పడండి. ఎట్లా ఒక
ఒకడు రావడం వాడితో ఎట్లా యుద్ధం చేసింది అదంతా ఉండదు. వాడు వచ్చాడా, వాడు ఎంత సైన్యం తీసుకొచ్చాడు, ఏ విధంగా వచ్చాడని చెప్తారు. మళ్ళీ అమ్మవారు వచ్చేసరికి అమ్మవారు ఏ విధంగా సైన్యం తీసుకొచ్చారు, ఏ విధంగా యుద్ధం చేస్తారని చెప్తారు. ఇప్పుడు మహిషాసురుడి దగ్గర ఉండే ఒక్కొక్క సైనికుడు వస్తున్నారు. ఒక్కొక్క సైన్యాధ్యక్షుడు, మొట్టమొదటి సైన్యాధ్యక్షుడు వచ్చాడు. వాళ్ళలో ఉండే గొప్ప అతిరథ మహారథులు ఉంటారు కదా, వాళ్ళ ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు. వాడేమో నాయకుడిగా ఉన్నాడు, కానీ వాడు ఒక్కొక్కరిని పంపిస్తుంది అమ్మవారి దగ్గరికి. కొన్ని కోట్ల సైన్యంతో పంపిస్తున్నాడు. మహిషాసుర సేనాని చిక్షురాఖ్యో మహాసుర. చిక్షురాఖ్యుడు అనేవాడు మొట్టమొదటి అమ్మవారికి సైన్యంతో వచ్చి అమ్మవారి చుట్టూ ముట్టడించాడు. యుధేశామరస్యాన్యై చతురంగబలాన్విత. చామరుడు అనేవాడు చామరుడు అనేవాడు వాడు కూడా గజ తురగ బగాలి సైన్యంతో చతురంగ బలాలతో 4 రకాల బలంతో వచ్చాట. చతురంగ బలాలంటే గజ తురగ రథ పదాలు సైన్యం అంటారు. అంటే గజం అంటే ఏనుగు, తురగం అంటే గుర్రం, మళ్ళీ గజ తురగ పదాలు నడిచేవాడు. అటువంటి సైన్యంతో అన్ని రథాలతో రథం ఈ 4 ఉండే సైన్యాన్ని చతురంగ బలం అంటారు. ఈ చతురంగ బలంతో వచ్చాట వాడు. అంత సైన్యంతో వాడు వచ్చాడు. రథనామయుతై శక్తి ఉదగ్రాఖ్యో మహాసుర. ఉదగ్రుడు అనేవాడు వాడు 60,000 సైన్యంతో 60,000 రథాలతో వచ్చాట. రథాలు రథనామయుతై రథాలు తీసుకొని వాడు 60,000 రథాలు తీసుకొని వాడు వచ్చాడు. అంటే చూడండి, అన్ని దిక్కు నుంచి ఒక్కొక్కడు వచ్చేస్తాం అమ్మవారి చుట్టుముట్టడానికి కోసం యుద్ధాలు. అయుజ్యత ఇదానాంచ సహస్రేణ మహాహను. మహాహను అనేవాడు 1,000,000 మంది సైన్యంతో 1,000,000 కోట్ల సైన్యంతో వచ్చాడు వాడు. 50 నీతై అసిలోమ మహాసుర. అసిలోమ అనేవాడు వచ్చాడు. వాడు 50 లక్షల సైన్యంతో వచ్చాడు. అయుతానాం గతై షడ్భిర్ భాస్కరో యుధేరణే. భాస్కరుడు అనేవాడు వాడు 60 లక్షల సైన్యంతో వచ్చాడు. గజవాయు సహస్రౌఢై అనేకై పరివారిత. పరివారిత అనేవాడు ఈ భాస్కరుడు అనేవాడే వాడి గురించి చెప్పి చాలా పరివారిత చెప్తాడు. గజముల ఏనుగులు, మళ్ళీ గుర్రాలు, అటువంటివి వేల కొద్ది, 1-2 కాదు, అనేక వేల ఉన్న ఆ ఏనుగులు గుర్రాలతో ఉండేవాడు. అన్నింటితో ఆ భాస్కరుడు అనేవాడు యుద్ధానికి వచ్చాట. ఇప్పుడు పరివార్తుడు అనే వాడు చూస్తాడ. వృతో రథానాం కోట్యచ యుద్ధే తస్మిన్న యుద్ధతే. ఆ యుద్ధంలోకి వాడు కోట్ల కొద్ది రథాలు తీసుకొని వచ్చాట. బిడారాఖ్యో యుతానాం చ 50 రథాయుతై. బిడారాఖ్యుడు అనేవాడు 50 కోట్ల రథాలతో వచ్చాట వాడు. రథానాం పరివారిత. పరివారుడు కూడా అదే సైన్యంతో వచ్చాడు. అన్యే తత్ర ఇటోసో రథనాగ హయేకృత. అన్యైచ మిగతా రాక్షసులంతా కూడా వాళ్ళు కూడా ఈ ముఖ్యమైన వాళ్ళు ఏ విధంగా అయితే రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాలు సైన్యం తీసుకొని వచ్చారో ఆ విధంగానే మిగతా రాక్షసులు వాళ్ళు ప్రముఖులుగా ఉండే రాక్షసులు అందరూ కూడా వాళ్ళు కూడా ఏనుగులు, గుర్రాలు, రథాలు, అన్ని పదాలు సైన్యం అన్ని తీసుకొని వచ్చేసారట. అమ్మవారి చుట్టూ వచ్చారు వాళ్ళు. అన్ని దిక్కు నుంచి ఆక్రమించేశారు. సహస్ర మహాసురా. ఈ విధంగా యోధులైనటువంటి వాళ్ళంతా కూడా వచ్చి అమ్మవారి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. ఎలా ఉన్నారు? 1,000,000 సహస్రైస్తూ రథానాం దంతినాం దధా. కోట్ల కోట్లు, ఒకటి 1 కోటి కాదు, కోట్లు అంత రథాలు గజాలతో ఏనుగులతో వచ్చేసారట వాళ్ళు. హయానాంతరుతో యుద్ధే దత్తాన్ భూన్ మహిషాసుర. హయాన గుర్రాలతో వచ్చి ఈ విధంగా గుర్రాలతో, ఏనుగులతో, రథాలతో, పదాల సైన్యంతో అనేక కాయుధాలు చెప్తారు. వాటన్నింటితో కలిసి వచ్చారు. ఆ మహిషాసురుడి యొక్క నాయకత్వంలో 8 మంది వచ్చారట అమ్మవారి సిద్ధం చేసి. ఇక అమ్మవారి ఆ రాక్షసుల దగ్గర ఉండే ఆయుధాలు ఏం చెప్తారు? సోమరే బింది పాలశ్చ శక్తి ముసలై సదా ఏమన్నట్టు తోమర
బిందిపాల ఇచ్చారు. బిందిపాల ఒక అస్త్రం, ఒక శస్త్రం. శస్త్రం అంటే చేత్తో వేసేది, అస్త్రం అంటే నోట్తో మంత్రం చేసేది. అటువంటి కూడా ఉన్నవాడికి శక్తిది ఈటలు నేర్చుకున్నారు. ఇంకా ముసలైస్ కదా, ముసలం అంటే రోకలు. కొంతమంది రోకళ్ళు పట్టుకొచ్చారు. కొంతమంది బిందిపాల అనే ఒక ఆయుధం తెస్తే, కొంతమంది ఏమో ఖడ్గాలు తెస్తే, కొంతమంది ఏమో రోకళ్ళు తెస్తే, ఈ విధంగా వాళ్ళందరి చేతిలో ఆయుధాలు ఉన్నాయట. ఈదుహు సంయుగే దేవ్యా ఖడ్గై పరసుపట్టిసై కేచిచ్చిక్షుభూ శక్తి కేచిత్ పాశం తథా పరే. ఈదుహు సంయుగే దేవ్యా, దేవి చుట్టూ వచ్చేసి అమ్మవారి మీద ఖడ్గం, కత్తులు, పరుసు, గొడ్డళ్ళు, పట్టిసం అనే అదొక ఆయుధం, అదొకటి. కేచిత్ కొంతమంది చిచ్చుకు విసిరేస్తున్నారు. అమ్మవారికి వీధులు విసిరేవాడు కొంతమంది విసిరేస్తే, కత్తులు విసిరేస్తే, గొడ్డళ్ళు విసిరేస్తే అట్లా విసిరేస్తున్నారు అమ్మవారిని. కేచిత్ పాశం కదా పరే, పాశం కొంతమంది విసిరేస్తున్నారు. చూడండి ఎన్ని ఆయుధాలు అమ్మవారిని విసిరేస్తున్నారు. కొంతమంది వేస్తూ ఉంటే కొంతమంది చంపడానికి అన్నట్టుగా వచ్చి అమ్మవారి కళ్ళకి వస్తున్నారు. దేవీం ఖడ్గ ప్రహారైస్తూ తాం హంతుం ప్రచక్రము. ఆ దేవి మీదకి చంపడానికి కోసంగా వాళ్ళు ఖడ్గాలు తీసుకొని వచ్చి ప్రయోగిస్తున్నారు. వచ్చి అమ్మవారిని కొట్టడానికి వస్తారు. హంతుం ప్రచక్రం, ఒక రౌండ్ గా వచ్చి ఖడ్గాలు తిప్పుతూ ఖడ్గ యుద్ధం చేయడానికి వచ్చారు. దాపి దేవి తపస్థాని శ్రేష్టాన్యష్టాని చండికా. చూసిందంట అమ్మవారు, ఇవా మీరు మీ దగ్గర ఉంటే చూడండి, నా ప్రకారం చూపిస్తాను. ప్రకారిగానే వాళ్ళు ఏ అస్త్రాలు వేస్తా దాని దిరిటిగా ఆమె అస్త్రాలు వేస్తుంటా, వాళ్ళు అస్త్రాలు వేస్తే దాని దిరిటిగా అస్త్రాలు వేస్తుంటా. చండిక అంటే కోప రూపంతో అమ్మవారు కోపించి నా మీదకే వేస్తారని చెప్పి ఆమె వేయడం మొదలు పెట్టేసింది. లీల ఏ ప్రతిచ్ఛేద నిజ శస్త్రాస్త్ర వర్షిణి. ఆ అస్త్రాలు ఒక వర్షంలా కురిపించేసింది అమ్మవారు. వాళ్ళకి వచ్చి కొట్టడానికి వచ్చి విసిరేస్తున్నారు. కానీ అమ్మవారు ఆమెకేమన్నా అనుకుంటే పైనుంచి వర్షంగా పడిపోతున్నాయి అన్ని. ఆ అస్త్రాలు అందరూ అది కూడా లీలయ్య చాలా తేలిగ్గా. వాళ్ళైతే మోసుకొని వస్తున్నారు, అమ్మవారికి తేలిక కంటే పడిపోతున్నాయి. అనాయాస్తాదేవి సూయమానా సురక్షితి. అమ్మవారు అంత యుద్ధం చేస్తూ అన్ని వర్షంగా కురిపిస్తున్నా అనాయాసైనా ఆమె ముఖంలో ఎటువంటి ఆయాసం తెలుసా. చూడటానికి చాలా ప్రసన్నంగా ఉన్నది అమ్మవారు. అది చూసి దేవతలు ఋషులంతా కూడా అమ్మవారి స్తోత్రం చేస్తున్నారమ్మా, ఎంత బాగా చేస్తున్నావు తల్లి యుద్ధం, నువ్వు ఈ యుద్ధంలో నీవు ఏమి ఆయాసపడ్డం లేదని చెప్పి వాళ్ళు మెచ్చుకుంటూ స్తోత్రం చేస్తున్నారు. అసలు దేహేషు శస్త్రాణ్యస్త్రాన్ని చేసుకుని ఒక్కసారి అమ్మవారు కూడా వాళ్ళ మీద శస్త్రాలు అస్త్రాలని కూడా వాళ్ళ దేహంలో దిగబట్టేట్టుగా విసిరేసుకుంటా కూడా చేయడం మొదలు. దేవ్యా వాహన కేసరి. అమ్మవారి వాహనమైన సింహం గమనుందా, అది వేసి వృద్ధో కోపంతో సుతసటో జూలు విదిరించి ఒక్కసారి తమలకు వచ్చేసిట. దేవ్యా వాహన కేసరి. అమ్మవారి వాహనం పెట్టి ఆ సింహం కాస్త ఆ జూలు ఎదిరించుకొని పెద్ద గర్జం చేసుకుంటూ అది వచ్చేసినట్టు. చతాసుర సైన్యేషు వనేష్వపి హుతాసన. ఎలా వచ్చిందంట ఆ సింహం, ఆ రాక్షసుల యొక్క సైన్యం మధ్య తిరుగుతోందట, పైన జూలు విదిరించుకుంటూ తిరుగుతుంటా. ఎలా తిరుగుతుంటా, వనేష్వపి హుతాసన. ఒక వనంలో కారు చిచ్చు ఎలా వ్యాపిస్తుందో ఆ విధంగా ఉందంట ఆ సింహం యొక్క ఆ అరుపుడు గాని దాని జూలు విదిరించడం గాని అది గంభీరంగా తిరగడం గాని ఎలా ఉందంటే ఒక మంచి చిత్తమైన అడవిలో ఒక కాలు చిచ్చు వస్తే ఎలా ఉంటుందో అలా భయంకరంగా ఉంటా సింహం. అలా వచ్చేసింది. నిశ్వాసాము చేయాంచ యుద్ధమానారణేంటిక. ఆ అమ్మవారు ఒక్కసారి నిశ్వాసం నిశ్వాసం విడిచింట, ముక్కులోంచి ఒక్కసారి అని ఒక్కసారి గాలి వదిలినట్ట, అంతే. వెంటనే అక్కడికి ఏమిటి సైవ సద్య సంభూత గణా శతసహస్ర. ఎలా వచ్చేసి ఆమె ఒక్క నిశ్వాసం వదలగానే ఆమెలోంచి నిశ్వాసం వల్ల బయట ఏవ సద్య వెంటనే సంభూత పుట్టారు, గణ కొన్ని సమూహాలు పుట్టాట. ఎవరు ఆ సైన్యం అంతా కేవలం అమ్మవారు వదిలిన గాలితో నిశ్వాసతోనే రథసహస్ర అంటే లెక్క లేనంత మంది
చూడండి, రాక్షసులు అన్ని కోట్ల మంది వస్తే అమ్మవారిని కొన్ని కోట్లు కాదు దాటిపోయింది, లెక్క పెట్టలే అంత వాళ్ళు వచ్చారు. వాళ్ళని మించి వచ్చేసారు. వాళ్ళకి ఒక్కొక్కడికి ఒక్కొక్క కోటి 2-3 కోట్లు అట్లా ఉన్నాయి. 50 లక్షలు అది చెప్పుకుంటొచ్చారు కదా వాళ్ళకి. కానీ అమ్మవారు లెక్క చెప్పలేకపోతారు, లెక్కలేదుట అమ్మవారు. అంత యూరిస్తే అంత అంత సైన్యం వచ్చేసారు. పరస బింది బాగా అసి పట్టి సైహి అమ్మవారి సైన్యం ఏం పట్టుకొచ్చారట? పరసు గొడ్డలు పట్టుకొచ్చారు. ఇప్పుడు చూడండి, అమ్మవారి యుద్ధం అందిస్తారు. ఇంకా వాళ్ళు యుద్ధం చెప్పేశారు, వాళ్ళేం ఆయుధాలు పెట్టుకొచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు చెప్పారు. ఇప్పుడు అమ్మవారు ఎలా వచ్చి చెప్తున్నారు. పరసు గొడ్డళ్ళు, పిండిపాల అనే ఒక ఆయుధం, అసి అంటే ఖడ్గం, పట్టిసం అనే ఒక ఆయుధం, అవన్నీ పట్టుకొని అమ్మవారి సైన్యం అంతా సిద్ధమైపోయారు. అమ్మవారి నిశ్వాసంలోంచి వచ్చిన ఆ సైన్యం అంతా రెడీ అయిపోయారు. నాశయంతో అసురగణాం దేవి శక్త్యుపృమిత అమ్మవారి యొక్క నెత్తుల నుంచి బయటకు వచ్చేది వాళ్ళందరూ కూడా నాశయంతో వాళ్ళు రావడం సైన్యాన్ని ఊచకోట కోసుకుంటూ పోతారు. వాళ్ళ చేతిలో ఉండే ఆయుధాలతో ఒక్కొక్కరిని అసుర సైన్యాన్ని అంతా కూడా ఊచకోట కోసుకుంటూ వెళ్ళిపోతారు. అవాదయంత పటహాన్ గణా శంకాపడే అప్పుడు వాళ్ళు ఆ అమ్మవారికి చెప్పిన ఆ సైన్యం అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు? అవాదయంత మోగిస్తున్నారు. ఏంది? పటహాన్ నగారాలు మోగిస్తున్నారు. బాగా మేము గెలుస్తామనే ఉత్సాహంతో వాళ్ళు నగారాలు మోగిస్తున్నారు. కొంతమంది శంఖం సదాపడే శంఖాలు ఊస్తున్నారు. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్షన్ చేస్తున్నారు. మృదంగాలు వాయిస్తున్నారు కొంతమంది. తదైవాన్యే తస్మిన్ యుద్ధ మహోత్సవే వాళ్ళకు మహా ఉత్సవం చేసుకుంటున్నట్టుగా ఉండదా దేవతల కథకి. అమ్మవారిలో వచ్చిన దేవతల సమూహానికి అంతా ఎలా ఉంది? అదేదో పెద్ద ఉత్సవం జరుగుతున్నట్టుగా, యుద్ధం లాగా లేదు, వాళ్ళకి ఉత్సవం లాగా ఉంది. ఆ ఉత్సవం కోసంగా వాళ్ళు అన్ని వాయిద్యాలు వాయించుకుంటూ హాయిగా ఆనందంగా ఎగురుకుంటూ ఆయన ఊటకోట కోస్తున్నారు ఆ రాక్షసుని. తతో దేవి త్రిశూలేన గదయా శక్తి పుష్టిభి అమ్మవారు కూడా శూలాలు వేస్తోంది, గదతో కొడుతోంది, మళ్ళీ శక్తిని ఈటులన్నీ కూడా వర్షంలాగా కురిపిస్తోంది రాక్షసుడు. ఖడ్గాదివిష్ట శతసో నిజాగాన మహాసురాన్ ఖడ్గాలు ఒక పక్క అందరి వేల కొద్ది ఖడ్గాలు విసిరేసుకొచ్చేస్తోంది. మహాసురాన్ ఆ రాక్షసులని సంహరిస్తోంది. ఆమె కూడా పాతయామాస దైవాన్యాం ఘంటాస్వర విమోహితాన్ అమ్మవారు గంట వాయిస్తారు. అందుకు ముందు చెప్పిస్తుంది ఐరావతి మెడలో ఉండే గంట ఇచ్చారని చెప్పారే, ఆ గంట వాయిస్తుంట. ఆ గంట శబ్దమే ఆ రాక్షసులు తట్టుకోలేక పడిపోతున్నారు. భూమి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కింద పడిపోతున్నారు. శబ్దం విన్న వాళ్ళు విన్నట్టే పడిపోతున్నట్ట. అందుకే కదండి మన ఇంట్లో గంట ఎందుకు కొట్టమంటారు? ఆగమార్జంతు దేవానాం దేవతలు రావడం కోసం గంట కొట్టారు. రమణ అర్ధంత రాక్షసులు వెళ్ళిపోవడం కోసం గంట కొట్టారు. రాక్షసులకి గంటానాదం గిట్టదు, అందుకనే మనం రోజు గంట వాయిస్తారు. అందుకనే ఆ మంత్రంలోనే అదే ఉంది ఆ విషయం. కాబట్టి ఎందుకు గంట కొట్టారు? అందుకని అమ్మవారు గంట కొట్టంగానే వాళ్ళు అక్కడి వాళ్ళు పాతయ్య పడిపోతున్నారు. అక్కడి వాళ్ళకి అసురాం భూమి పాసేన భద్వాచాన్యాకర్షయత్ అమ్మవారు ఏం చేశారట? పాదం వేసి పొయ్య పరిగెట్టుకుని పోయాడు. వేసి పాదం వేసి లాగి మరీ వాళ్ళని పట్టుకొని తీక్ష్ణ ఈ గడ్గా పాపిస్తాబడే ఏం చేస్తుంది అన్న? ఆ పాదం వేసి బంధించి లాక్కొని సంహరిస్తుంది. ఎదుడేలా సంహరిస్తుంటా? ద్విధ వాళ్ళని 2 ముక్కలు చేసి పారేస్తుంది. ఇటు నేరుగా 2 ముక్కలు, ఇటు అడ్డంగా 2 ముక్కలు కోసి పారేస్తుంటా. దేంతో? తీక్షణమైన ఖడ్గంతో. తీక్ష్ణై ఖడ్గపాపై ఖడ్గం తీసుకొని బాగా పొదునుండే పత్తి తీసుకొని వాళ్ళని ఇటు అడ్డంగా ఇటు కోస్తుంది, ఇటు అడ్డంగా కోసి పారేస్తుంట. పాత వేసి లాగి వాళ్ళని బయట పడేస్తుంది. చూడండి, ఆ దృశ్యం అంతా మనకు కనిపిస్తుంది. అమ్మవారు ఎట్లా చేస్తున్నారు. దీపోదిత నిపాతేన గదయా భూమిసేరతే మళ్ళీ ఇప్పుడు గద తీసుకొని ఆ గదతో వాళ్ళ కొట్టే భూమిలోకి దిగబడిపోతాం ఒక్కొక్కటి. ఆ విధంగా పాతి పెట్టేందుకు కొడుతుంది. వేముచ్చేసి భృజం ముసలేన భృజం హత ముసలేన ఆ లోకలు తీసుకొని అమ్మవారు కొట్టిన దెబ్బకి వాళ్ళు రక్తం కప్పుకొని వస్తున్నారు. వేముచ్చేసి రుదినం అంటే రక్తం కప్పుకొని తెచ్చిపోతున్నారు కొంతమంది. కేసి నిపతిత భూమౌ భిన్నా శూలేన వక్షసి అమ్మవారు కొంతమందిని శూలం వేసి వాళ్ళ వక్షస్థ పొడిచి తీసేసుకుంటారు.
తీసి దెబ్బకు అట్లే అక్కడిక్కడ చచ్చిపోతున్నారు. అమ్మవారు ఆ దగ్గరికి వచ్చిన ఆ సింహం మీద నడుస్తూ ఎదురొస్తే వాళ్ళు నేసి సూర్యంతో పొడుస్తుంది. అది కూడా వక్షస్థలం మీద కొట్టి తీసేస్తుంది. నిరంతరా అమ్మవారి ఈ విధంగా నిరంతరంగా ఆగకుండా శర పరంపర వదులుతోంది. అన్ని చేతులు ఉన్నాయి కదా, ఒక చెయ్యి బాణం వేస్తే, ఒక చెయ్యి కత్తి పడితే, ఒక చెయ్యి పాఠం వేస్తే, వాటి గస్తం మోస్తే అన్ని చేతులు పనిచేస్తున్నాయి ఆమెకి. వాళ్ళకైతే సైన్యం కావాలి, అమ్మవారికి అన్ని చేతులు ఉన్నాయి కాబట్టి ఒక్కో దానితో ఒకటేసి కొడుతోంది ఆమె ఇష్ట ప్రకారం చేస్తుంది. కాబట్టి తెరవుఘేణ తెరవు నుండి బాణాలంతా వర్షంలాగా కురిపించి వాళ్ళని సంహరిస్తోంది. సైన్యానుసారిణ ప్రాణాను శ్రీగత ఇంకా ఏమైపోతుందట, అక్కడ ఉండే వాళ్ళు ప్రాణాలు పక్షులు కదా రాళ్ళ కింద పడిపోయినట్టుగా వాళ్ళ ప్రాణాలు గిరగిలా కొట్టుకొని తెచ్చిపోతున్నట్ట. ఆమె వేసే సూరాలకి, ఆమె వేసే బాణాలకి, వాటన్నిటి కూడా ఒక బాణం దెబ్బకి ఏ విధంగా గద్ద కొట్టుకొని కింద పడిపో ప్రాణం వదులుతుందో ఆ విధంగా గిరగిలా కొట్టుకొని తెచ్చిపోతున్నారు. చిన్న గ్రీవా సదా పదే ఇంకా ఏం చేస్తుంది, కేశ కొద్ది మందిని బాగా వాళ్ళ చేతులు కోసేసుకోండి, కోసేసుకోండి, చిన్న గ్రీవ నడగాలి పైకి కోసేసుకోండి. ఎవరు ఎదురొస్తే వాళ్ళకి చేతులు కోస్తే తలలు కోసేసుకోండి. స్థిరాంసి పేరు అన్యేషాం అన్యే మధ్య విధాయిత, కొంతమందికి స్థిరాంసి చేతులు తిరగ ఖండించేసుకోండి, కొంతమందికి అన్యేషాం అన్యే మధ్య నడుము భాగాన్ని కూడా కోసుకోవాలేసుకోండి ఎవరు ఎదురొస్తే వాళ్ళు. విచ్ఛిన్న జంగ స్వపరి జంగం అంటే పిక్కలు వేసి ఆ ఆయుధాలతో ఆ పిక్కలు పుచ్చుకొని పిక్కలు తిప్పి దాంట్లో రసం మాంసం బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా తిప్పుతాం ఆ పిక్కలని. మహాసుర ఊరు కడులంతా కూడా కడుల మీదంతా వేసి ఆయుధాలు వేసి తిప్పితే వాడు మనిషి పైకి లేస్తేలా పడతాడు అట్లా కొడతాం. చూడండి మనకు దృశ్యం కనిపిస్తుంది అమ్మవారు ఎలా అర్థం చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా చిన్న గ్రీవా సదా పరే అదైతుంది. అన్యే మధ్య విధాయిత దారుణంగా కొడుతుంటా ఆ ఊరుల తొడల్ని గాని ఆ పిట్టల్ని గాని దారుణంగా కొట్టేస్తుంది. విచ్ఛిన్న జంగా స్వపరే వేద ఊర్య మహాసుర ఏక బాహ్వక్షరణా కేశిదేవ్యా విధా ఓయమ్మ. ఏక ఒక చెయ్యి, ఒక కాలు, ఒక కన్ను నరికేసుకుంటూ పోయినట. కొంతమంది ఒక కన్ను ఎగిరిపోయినట, కొంతమందికి ఒక చెయ్యి ఎగిరిపోయినట, కొంతమందికి ఒక కాలు ఎగిరిపోయినట కొట్టి దెబ్బకి. కేశిదేవ్యా విధాకుత కొంతమందిని అయితే నిలబెట్టి నెరువుగా కోసిపారేస్తే చిన్నేపి చాన్యే తిరతి పతితాహ పునరుత్థితాహ. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ విధంగా ఒక కన్ను ఉండేటట్టుగా, ఒక చెయ్యి ఉండేటట్టుగా, ఒక కాలు ఉండేటట్టుగా కొట్టినా కూడా వాళ్ళు మళ్ళీ లేచి యుద్ధానికి వస్తున్నారు. పునరుత్థిత మళ్ళీ లేచి యుద్ధం చేయడానికి వస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత బలం ఉంటుంది, వాళ్ళకి పోయిందనే బాధ లేదు, మళ్ళీ యుద్ధానికి వస్తున్నారు. దేవ్యా గృహీత పరమాయుధ. ఇంకా కొంతమందికి మొండాలు మాత్రం కథలు ఎగిరిపోయినాయి, మొండాలు మాత్రం ఉన్నాయి. ఆ మొండాలు కూడా యుద్ధం చేస్తున్నాయి విచిత్రంగా. గృహీత పరమాయుధ వచ్చే గొప్ప గొప్ప ఆయుధాలు తీసుకొని మరి యుద్ధం చేస్తున్నాయంటే ఆ మొండాలు. నృత్యాపలేతత్ర యుద్ధే సూర్యలయాస్మిత. కొన్ని మొండాలైతే వాళ్ళు వాయించే మృదంగాలకి, వాళ్ళు వాయించే నగారాలకి, వాటి అన్నింటి ప్రకారం లయబద్ధంగా ఆ మొండాలు నృత్యం చేస్తున్నాయి. భయంకరంగా ఉంటుంది ఆ సన్నివేశ ఊహించలేదు, భయంకరంగా ఉంది. కబంధాస్తిన్న శిరస ఖడ్గ శక్తి దృష్టి పానయ. ఇంకా వాళ్ళు కబంధ ఆ మొండాలు మాత్రం మిగిలి చాటాలు ఎగిరిపోయిన వాళ్ళంతా కూడా ఖడ్గం కత్తితో, ఆ శక్తి అనే ఒక ఆయుధంతో, దృష్టి అనే ఇంకో పెద్ద కత్తితో పానయ ధరించి వాళ్ళు యుద్ధం చేస్తారు. ఏంటి తలకాయల్లో మొండాలతో యుద్ధం చేస్తారు. వాటి విచిత్రంగా. తిష్టేది భాషంతో దేవి మన్యే మహాసురా. ఆ సురులంతా కూడా కొంతమంది అయితే ఆగు తిష్ట ఉండు వస్తున్నాం ఆగు అని అమ్మవారిని ఆమె నరుక్కుంటూ పోతూ ఉంటే వెనకొచ్చి ఆగు అంటూ వస్తున్నారు, వచ్చి అరుస్తున్నారు పెద్దగా. భాష అంతే, వాళ్ళతో మాట్లాడుతూ అమ్మవారితో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు.
పాతితైరద నాగైశ్చ అసుర సురైశ్చ వసుంధర. అమ్మవారేం అది ఎలా ఉందంటే ఇక రణరంగం ఎలా ఉందో చెప్తున్నారు. ఒక్కసారి ఈ విధంగా అమ్మవారు ఊచకోత పోసి అందరినీ పడేసేసరికి ఆ ప్రాంతం అంతా ఎలా అయిపోయింది చెప్తున్నారు. ఎలా అయిపోయిందట, అగమ్య తావతత్ర అక్కడ అగమ్య అసలు అదుగు పెట్టడానికి కూడా వీళ్ళంత దుస్థితి అయిపోయింది. ఎందువల్ల ఆమె సంబంధించిన ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఆ రాక్షసులు వాళ్ళతో ఆ శరీరాలతో మొత్తం నిండిపోయిందట ఆ ప్రాంతం అంతా, ఆ భూ ప్రాంతం అంతా అడుగు పెట్టడానికి వీళ్ళేస్తున్నారు. కాబట్టి అగమ్య తత్ర పాతితైరథ నాగ అసురైశ్చ వసుంధర. ఆ భూమి మీద వాళ్ళ యొక్క రథాలు, గజాలు, హయములు, గుర్రాలు అన్ని పడిపోయినాయి. దాంతో వాళ్ళ వసుంధరంతా ఆక్రమించడంతో అగమ్య అడుగు పెట్టడానికి లేకుండా ఉంది ఆ ప్రాంతం అంతా. ఎత్రాభూత మహారణే మహారణం, రణరంగం అంతా ఎలా ఉందంటే భయంకరంగా ఉంటుంది. సోనితౌఘ మహానద్య సద్యస్తత్ర ప్రశుశ్రువు. ఎలా ఉంది కూడా రక్తం కారిపోతుంట ఆ రథ ఆ గుడ్డాల నుంచి, ఏనుగుల నుంచి, ఆ రాక్షసుల శరీరం నుంచి భయంకరంగా రక్తం పారిపోతుంట. అదంతా ఎలా మహానద్య మహానదిలాగా ఉంట ఆ రక్తం అంతా. సోనిత అంటే రక్తం, రక్తం మహానద్య మహానదిలాగా ప్రవహిస్తుంది. సదస్తద్ర ఆలస్యమైన వెంటనే ఆమె పొయ్యడం, వెంటనే రక్తం అంతా పారుతుంది. మధ్య అసుర సైన్యస్థ వారణాసురవాదిన. ఈ విధంగా ఆ సైన్యం యొక్క మధ్యలో వాళ్ళు చేసే రణరంగం మధ్యలో ఉన్న ప్రాంతం అంతా ఎలా అయిపోయింది, ఆ కళేబరాలతో నిండిపోయి ఆ రక్తంతో ఏర్లై పారుతూ ఉంటే చాలా భయంకరంగా ఉంది ఆ దృశ్యం. క్షణేన తన్మహాసైన్యం అసురాణాం తదంబిక నిన్యేషయం యదా వన్హిస్తృణ తృణదారు మహాశయం. ఆమె క్షణంలో చిటికేసిన సేపట్లో వాళ్ళందరినీ సంహరించి పారేసింది. వాళ్ళు తెచ్చుకున్న రథాలన్నీ పోయినాయి, వాళ్ళు తెచ్చుకున్న గుర్రాలన్నీ పోయినాయి, వాళ్ళు వచ్చిన కోట్ల కొద్దీ వచ్చిన రాక్షసులందరూ కూడా క్షయం అయిపోయారు. మహిషాసురుడి దగ్గరికి వచ్చిన అంత రాక్షసులు కూడా ఒక్కరడ మీద అంతమంది కోట్ల మంది వచ్చారని చెప్పారు మొట్టమొదట వాళ్ళు. ఆ కోట్ల కొద్దీ వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారి దగ్గర వదిన గాలిలోంచి వచ్చిన వాళ్ళందరూ ఆ సైన్యం వల్ల కొంతమంది పోతే అమ్మవారి స్వయంగా యుద్ధం చేసి కొంతమందిని పోగొడితే ఈ విధంగా అందరు ముక్కలు అయిపోయేసి ఆ రణరంగంలో అంతా భయపడిపోయింది. అది ఎలా ఉంటారు యథా వన్హి అంటే అగ్ని, అగ్ని ఈ విధంగా తృణం అంటే గడ్డి, ఒక అగ్ని కణం వచ్చి పెద్ద గడ్డి మోపును కాల్చినట్టుగా అమ్మవారు ఆ గడ్డి మోపు లాంటి రాక్షసులందరినీ ఒక చిన్న నిప్పు కణికలాగా వచ్చి కాల్చి పాలిస్తారు. ఎంత గర్వంగా చెప్పారు చూడండి. వాళ్ళేమో ఇంత గడ్డి మోపు లాగా వచ్చారు, అమ్మవారు ఒక నిప్పు కణికలాగా వచ్చి వాళ్ళందరినీ దహించి పాలిస్తారు. దెబ్బకైపోయి క్షణంలో అయిపోయాట. ఎక్కువసేపు పట్టలేదు. మన మహిషాసురుడు యుద్ధం ఎక్కువ రోజులు జరగలేదు, 3 రోజులు జరిగింది. చాలా భయంకరమైన యుద్ధం 3 రోజులు జరిగింది. 3 రోజుల్లో కూడా చూడండి, మొదటి రోజు కూడా క్షణాల్లో చంపేసినది, చాలా తక్కువ టైంలో చంపేది. అన్ని కోట్ల మంది సైన్యం పైన సంహరించింది. సతసింహో మహానాదం ఉత్సృజన్ మృతకేసర. ఆ సింహం అప్పుడు సింహనాదం చేసింది, అది పెద్దగా నాదం చేసింది ఆ సింహం. అది కూడా కాక మృతకేసర తన జూలు విదిరించి మరి పెద్దగా నాదం చేసింది. అందరూ అక్కడ చచ్చిపోయితే ఇంకా ఆయన ప్రాణాలు మిగిలినాయని చెప్పి వాళ్ళందరినీ ప్రాణాలని వెతికి లాగి సంహరించే రకంగా ఆ రణభూముడు ఒకటే అతని చొప్పులు తిరుగుతుంది ఆ సింహం. శరీరభ్యో అమరారిన మసూనివ విచిన్మతి. ఆ విధంగా ఆ సింహము ఆ సింహనాదం చేసి జూలు విదిరించి మరి అక్కడ చూసుకోట ఆ సింహం. దేవ్యా గణేశ ధరిస్తత్రం కృతం యుద్ధం మహాసురై. ఈ విధంగా దేవతలకి అమ్మవారికి జరిగే రాక్షసులకి అమ్మవారికి జరిగిన ఈ యుద్ధాన్ని దేవతలంతా చూసి చాలా ఆనందపడ్డారు. దేవా పుష్పవృష్టి ముచోదివి. ఆకాశం నుంచి వాళ్ళు పుష్పవృష్టి కురిపించారట అమ్మవారి మీద. అమ్మ వచ్చి ఇంతమంది సైన్యాన్ని సంహరించాలంటే మొట్టమొదటిన ముఖ్యమైన నాయకులంతా అయిపోయారు. మొత్తం సైన్యాధ్యక్షుడు మొదలుకొని ముఖ్యమైన సైన్య నాయకులందరూ అయిపోయినారు.
అందరినీ అమ్మవారు ఆ సేనా నాయకులతో పాటు సైన్యము రథాలు ఏనుగులు గుర్రాలు అన్ని నాశనం అయిపోయాయి. మొత్తం ఆమె స్మాష్ చేసి పరిస్థితి. ఇంకేం మిగలలేదు అక్కడ వాళ్ళవి. ఇంకా ఉంది, వాడి కోటలో ఇంకా సైన్యం ఉంది. కానీ ఇక్కడ వచ్చిన సైన్యం అంత కోట్ల కొద్ది వచ్చిన వాళ్ళు కూడా మరణించారు. అంటే రాక్షసుడు ఎన్ని కోట్ల మంది చూసుకోండి, ఎక్కడ ఎంతమంది కాదు. కాబట్టి ఈ విధంగా ఈ యుద్ధం జరిగింది. మన ఈ అధ్యాయంలో మొదట దేవతల యొక్క ప్రకృతి ముడించి వాళ్ళ కోపంతో చూస్తే దాంట్లో నుంచి అమ్మవారి యొక్క తేజో రూపంతో రావడం, ఆమె మళ్ళీ వాళ్ళ తేజస్తో ఆమె రూపం ధరించడం, మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలతో నుంచి ఆయుధాలు తీర్చివ్వడం, మళ్ళీ అమ్మవారికి వాళ్ళు కానుకలు ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. తర్వాత అట్టహాసం చేయడం ఈ రోజు చూసింది. ఆమె అట్టహాసం చేయడం, అట్టహాసం చేసిన తర్వాత రాక్షసులంతా సైన్యంగా రావడం. చూడండి, 6 కోట్ల కొద్ది వచ్చారు వాళ్ళు. అంతమంది వచ్చినా కూడా అమ్మవారి ఒక్క విశ్వాసంతోనే అంతమంది కోట్ల కాదు లెక్క పెట్టలే అంతమంది సైన్యాన్ని సృష్టించి అందరినీ సంహరించి ఆమె ఎట్లయితే చేసింది. కొంతమందిని పాతి పెట్టింది, కొంతమందిని పాతి వేస్తాయి కొట్టింది, కొంతమంది ముసలంతో కొట్టింది, అయితే రక్తం కప్పుకొని తెచ్చారు. ఎన్ని చెప్పారు చూడండి, ఎన్ని రకాలుగా సంహరించింది అని మనకి ఇక్కడ చెప్తున్నారు.